హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 6329 వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా చాలానే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ నుంచి సెకండ్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారండి. ఈ సెకండ్ నోటిఫికేషన్ కింద 6329 పోస్టులతో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించి 5660 పోస్టులు, అలాగే హాస్టల్ వార్డెన్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి 335 పోస్టులు, హాస్టల్ వార్డెన్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి 334 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఈ 6329 పోస్టులని ఇండియాలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పంచడానికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈఎంఆర్ఎస్ స్కూల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఇది సెకండ్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా మనకి ఫస్ట్ నోటిఫికేషన్ కింద 4000+ వేకెన్సీస్తో మనకి పీజీటీ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టుని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనకి హాస్టల్ వార్డెన్ వాటితో పాటు టీజీటీ పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. టీజీటీ పోస్టులకి అప్లై చేసేటువంటి వారు 1500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫర్దర్గా NESTS అనేటువంటి వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 180 మినిట్స్ ఫర్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి, 150 మినిట్స్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మన లోకల్లోనే ఉంటుంది. సో మీరు మన సొంత రాష్ట్రంలోనే ఇచ్చినటువంటి పర్టికులర్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవాలి. సో అడ్మిట్ కార్డులో మీకు సెంటర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి టీజీటీ హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్లో టీజీటీ పోస్టులు గ్రూప్ బి స్థాయి పోస్టులు అండి. సో వీటికి సంబంధించి సబ్జెక్టుల వారీగా హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్కి సంబంధించి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మొత్తంగా మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ బి స్థాయి కింద ఉన్నటువంటి టీజీటీ పోస్టులు మొత్తంగా మనకి 3311 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రూప్ బి స్థాయి పోస్టులు 652 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో థర్డ్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ అనమాట. తెలుగులో కానీ ఒడియా, మరాఠీ, మణిపురి, మలయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ ఈ విధంగా మనకి లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి థర్డ్ లాంగ్వేజ్ కింద ట్రీట్ చేస్తూ గ్రూప్ బి స్థాయి పోస్టులు 652 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే టీజీటీకి సంబంధించి మిస్లేనియస్ కేటగిరీ టీచర్స్కి సంబంధించి గ్రూప్ బి స్థాయి పోస్టులు లైక్ మనకి మ్యూజిక్ టీచర్స్, ఆర్ట్, పీఈటీ ఫిమేల్ అండ్ మేల్, లైబ్రేరియన్కి సంబంధించి 1692 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి టీజీటీకి సంబంధించి గ్రూప్ బి స్థాయి పోస్టుల్లోనే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చి వాటికి సంబంధించి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి చూసుకున్నట్లయితే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా హాస్టల్ వార్డెన్కి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేశారు. మేల్ క్యాండిడేట్స్కి 335 పోస్టులు, ఫిమేల్ క్యాండిడేట్స్కి 334 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 669 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించి పర్టికులర్ క్యాండిడేట్స్కి 27 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 66 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అంటే
లెవెల్ 7 కింద మనకి టీజీటీ పోస్టులకి సంబంధించి శాలరీస్ అయితే ఇస్తారు. సో 44,900 రూపాయల నుంచి 1,42,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ టీచర్స్కి లెవెల్ 6 కింద ఇస్తారు. హాస్టల్ వార్డెన్ పోస్టులకి లెవెల్ 5 కింద మీకు ఇక్కడ శాలరీస్ అయితే ఉంటాయి. వీటికి కూడా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే టీజీటీ పోస్టులకి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో 120 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పెడతారు. ఇంకా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, 30 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఏ కేటగిరీ నుంచి ఎన్ని మార్కులకి మనకి టెస్ట్ పెడతారని చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు 10 మార్కులకు వస్తాయి. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్లు 10 మార్కులకు వస్తాయి. నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీకి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులకు వస్తాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఇస్తారు. ఇంకా డొమైన్ నాలెడ్జ్కి సంబంధించి సబ్జెక్ట్ స్పెసిఫైడ్ సిలబస్, ఓకే, ఆ స్పెసిఫిక్ సిలబస్ నుంచి మనకి 80 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 80 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇందులో మనకి పర్టికులర్ సిలబస్ నుంచి ఖేలో ఇండియా గురించి, ఫిట్ ఇండియా అండ్ అదర్ సిమిలర్ ప్రోగ్రామ్స్ గురించి, ఎన్ఈపి 2020 గురించి, అలాగే ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీస్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇంకా లాంగ్వేజ్ కాంపిటెన్సీ వచ్చేసి హిందీ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ నుంచి, రీజనల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ అనమాట, తెలుగు భాష, ఇంగ్లీష్ అండ్ హిందీ భాషల నుంచి ఈచ్ టాపిక్ నుంచి 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టోటల్గా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ది టెస్ట్ విల్ బీ ఆఫ్ 3 hours డ్యూరేషన్ వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి సెక్షన్స్ ఉన్నాయి కదా, సో ఈ సెక్షన్స్కి సంబంధించి టైమింగ్ ఏమీ ఉండదు. టోటల్గా 3 hours టైం అయితే ఉంటుంది. ఈ 3 hoursలో మీరు ఈ పర్టికులర్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి ఓన్లీ 120 మార్క్స్కే ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు 10 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ 20 క్వశ్చన్లు 20 మార్కులకి, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీకి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులకి, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ పోక్సో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులకి ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 30 క్వశ్చన్లు 30 మార్కులకి ఇస్తారు. ఇంకా లాంగ్వేజ్ కాంపిటెన్సీకి సంబంధించి జనరల్ హిందీ, ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు భాష నుంచి మొత్తంగా 30 క్వశ్చన్లు 30 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే ఇస్తారు. 2.5 గంటల్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ లేదా అంటే ఉందండి, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఆ క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది, రాంగ్గా ఆన్సర్ చేస్తే 0.25 మార్క్స్ మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టీజీటీ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీకి సంబంధించి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ చేసిన, లేదా బ్యాచిలర్స్ హానర్స్ డిగ్రీ ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ బ్యాచిలర్స్ ఆఫ్ హానర్స్ డిగ్రీ అనేది పర్టికులర్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు అన్ని టీజీటీ పోస్టులకి సంబంధించి సీటెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలండి. అలాగే బీఈడి డిగ్రీ కూడా మీరు చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి బీఈడి ఉండాలి, అలాగే సీటెట్ కూడా మీరు క్వాలిఫై అయి ఉండాలి ఫర్ టీజీటీ పోస్టులకి సంబంధించి. ఇంకా టీజీటీ మ్యూజిక్, ఆర్ట్, ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈ పోస్టులకి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ 35 సంవత్సరాల వరకు ఇచ్చారు. సో పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలన్నమాట. ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ, మ్యూజిక్లో డిగ్రీ, ఈ విధంగా మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. తర్వాత ఇక్కడ హాస్టల్ వార్డెన్కి సంబంధించి చూసినట్లయితే 18 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇందులో మనకి 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఈ రెండిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. లేదు అంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ చేసినా కూడా, ఎన్సీఆర్టీ కింద మీరు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ చేసినా, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు ఈ పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని 35 సంవత్సరాలకి ఆ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి ఇక్కడ విజయవాడ సెంటర్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ వారికి హైదరాబాద్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చారు. సో మీరు ఆ పర్టికులర్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.